హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఎవరైనా వచ్చినప్పుడు మనకి తొందరగా ఏదైనా కర్రీ చేసి పెట్టాలి అని అనుకుంటే ఎగ్ కర్రీ అయితే ఇలా చేసి చూడండి, చాలా తొందరగా అయిపోతుందన్నమాట. దానికోసం నేను వచ్చేసి 2 ఆనియన్స్ని, అలాగే 4 టమాటాలని, పచ్చిమిర్చి తీసుకున్నాను. అవన్నీ ముక్కలుగా కట్ చేసేసుకున్నాను అనమాట. ఇప్పుడు చూసారా, ఆనియన్స్ ఫ్రై చేసేస్తున్నాను, కరివేపాకు అన్నీ వేసేసి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం మిడిల్లో గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. అందులో మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 4 టమాటా ముక్కల్ని ఆ మధ్యలో వేసేసి మూత పెట్టేశారంటే అది బాగా మగ్గుతుందనమాట. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి, ఒకసారి మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు బాగా మగ్గిపోతుంది కదా. ఇప్పుడు దాన్ని మ్యాష్ చేసుకోండి బాగా. అలా టమాటా వచ్చి బాగా మెత్తగా అయిపోయేలాగా మీరు చూసుకోవాలన్నమాట. బాగా వేడి తగిలిన తర్వాత టమాటా మంచిగా మగ్గిపోతుంది. ఇప్పుడు బాగా మ్యాష్ చేసేసుకోండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసాను అనమాట. కర్రీకి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు, కారం అన్నీ వేసేసుకోవాలన్నమాట. కూరకి సరిపడా కారం ఎంత సరిపోతుందో, మీ కారం అంటే కొన్ని కారాలు ఎక్కువ కారం ఉంటాయి, కొన్ని తక్కువ ఉంటాయి కదా. మీరు రోజు వాడుకునే దాన్ని బట్టి మీకు తెలుస్తుంది కాబట్టి కర్రీకి సరిపడా కారం కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పచ్చివాసన పోయే వరకును. చూసారా, బాగా ఫ్రై అయిపోతుంది. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీకి సరిపడా వాటర్ వేసేసుకోండి. వాటర్ వేసేసుకుని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు. ఇది చూడండి, ఇప్పుడు మరగాలన్నమాట. కొంచెం బాగా మరిగిన తర్వాత ఆ వాటరు, ఇప్పుడు ఇందులో ఒక్కొక్క ఎగ్ని కొట్టుకోండి. ఇక్కడ ఒక్క విషయం చెప్తున్నానండి, ఏంటంటే ఎగ్ డైరెక్ట్గా అందులో కొట్టద్దు. ఒక గిన్నె తీసుకుని గిన్నెలో కొట్టిన తర్వాత అందులో వేసుకోండి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా అలాగా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఎగ్ లోపల పాడైపోయినా మనకు తెలియదు కదా. డైరెక్ట్గా ఎగ్ కొట్టేసి వేసేసామంటే మిగతా కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లం ఒకసారి ఫేస్ చేశాను నేను. అందుకని చెప్పి మీకు ముందే చెప్తున్నాను, ప్రతి ఎగ్ కూడా ఒక్కొక్క బౌల్లో కొట్టి వేసుకోండి. అలా అయితే ఏదైనా ఎగ్ పాడైపోతే అదే తీసేయచ్చు, మనకి ఇబ్బంది ఉండదన్నమాట. ఇప్పుడు ఆ ఎగ్ ఉడికేంత వరకు ఉడికించండి. మరీ ఎక్కువ కూడా ఉడికించద్దండి. బాగా ఎక్కువ ఉడికిస్తే ఏమవుతుందంటే మధ్యలో పచ్చసొన ఉంటుంది కదా, అది బాగా గట్టిగా అయిపోతుంది అనమాట. చూసారా, ఇలా అవుతుంది. ఇలా అయిన తర్వాత వాటర్ గ్రేవీ థిక్నెస్ని మీకు ఎలా కావాలనుకుంటే అలాగా. కొంతమంది బాగా థిక్గా ఉండాలనుకుంటారు, కొంతమంది కొంచెం వాటర్గా ఉండేలా తింటారు కదా. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అలా చేసుకోండి. చూసారు కదా, మొత్తం ఎగ్ అయితే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఆ ఎగ్కి ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ కూడా బాగా పడతాయన్నమాట. ఫైనల్గా నా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి. లాస్ట్లో అయితే కొత్తిమీర చల్లేసాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.